సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి మంత్రి లోకేష్ ను కలవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఎంవైయూ కుదుర్చుకుంది. అయితే ఎంవైయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఎంవైయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసిన వైనం తెలుసుకుని టీడీపీ నేతలు కంగు తిన్నారు. రవీంద్రారెడ్డి హాజరుపై ఆ తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన వల్గరు పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు. లోకేష్ ను కలిసేందుకు ఇతన్ని ఎలా రానిచ్చారని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు లోకేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు ఉదయం సిస్కో కంపెనీతో లోకేష్ అటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా సిస్కో కంపెనీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దానిలో గతంలో ఏదైతే వైసీపీకి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉండి గతంలో చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రవీంద్రారెడ్డి ప్రస్తుతము తీవ్ర చర్చనీయాంశమైంది. అతను చేసిన వ్యాఖ్యలు గతంలో లోకేష్ కి సంబంధించి కూడా కొంత వ్యక్తిగతమైన వ్యాఖ్యలు రవీంద్ర రెడ్డి చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఎంఓయూకి సంబంధించి ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా అటు సోషల్ మీడియాకి సంబంధించి తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అంటే గతంలో 2017లో ఒకసారి జైలుకి కూడా రవీందర్ రెడ్డి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం సిస్కో లో రవీంద్రారెడ్డి టెరిటరీ అకౌంటెంట్ మేనేజర్ గా ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన ఒప్పందంలో కూడా కొంత కీలకంగా రవీందర్ రెడ్డి వ్యవహరించారనేది కూడా కొంత మేర సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రవీంద్రారెడ్డి వ్యవహారం కొంత సోషల్ మీడియాలో హైప్ అవడం నేపథ్యం, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందో దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు అయితే టీడీపీ అధిష్టానం చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే విషయం తెలుసుకున్న లోకేష్ తన పేషి సిబ్బందిని అప్పటికి కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అసలు రవీంద్రారెడ్డి ఏ రకంగా లోపలికి రావడం జరిగింది, ఎందుకు ఈ తప్పు జరిగిందనే అంశానికి సంబంధించి కూడా విచారణకు ఆదేశించడంతో పాటు అటు లోకేష్ కి సంబంధించిన ఓఎస్డి సిస్కో కంపెనీకి కూడా ఒక మెయిల్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో రవీందర్ రెడ్డికి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం ఉండకూడదు, దాంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవహారాలకి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు చర్చించేందుకు ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో తీసుకురావద్దంటూ కూడా స్పష్టం చేశారు. ఆయనకు ఏపీకి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లోనూ ఇన్వాల్వ్ చేయొద్దంటూ కూడా స్పష్టంగా సిస్కో కంపెనీకి మెయిల్ పెడతాం జరిగింది. అయితే ఆ మెయిల్ కి వెంటనే రిప్లై ఇవ్వాలంటూ కూడా ఓఎస్డి కూడా దానికి సంబంధించి సిస్కో కంపెనీకి ఒక మెయిల్ పెడతాం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ వివాదం కొంత తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా కూడా తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. అనేక మంది లోకేష్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇలాగా సోషల్ మీడియా వేదికగా గతంలో వైసీపీకి సంబంధించిన యాక్టివిస్టులు లోకేష్ ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అనైతికమైన పోస్టులు పెట్టిన వ్యక్తులకి ఏ రకంగా కలుస్తారు, ఏ రకంగా అపాయింట్మెంట్ ఇస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే దిద్దుబాటు చర్యలు అయితే చేయడం జరిగింది. లోకేష్ పేషి కూడా ఆ సిస్కో కంపెనీకి సంబంధించి మెయిల్ పెట్టారు. అయితే ఏ రకంగా సిస్కో కంపెనీ రిప్లై చేస్తుందనేది కూడా కొంత ఆసక్తికరంగా వెచ్చవలసిన అవసరం అయితే ఉందని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.